ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి మాకు మద్దతు తెలపడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా పేరు దేవతి శ్రీనివాస్. నేను బహుజన్ ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మరి మా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మరి దేశవ్యాప్తంగా కూడా మేము ఈ నిరసనను చేపడుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. మొదటిగా గతంలో పార్లమెంట్లో మరి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దానికి కూడా మరి నేను హైదరాబాదులో డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన పైన ఎటువంటి యాక్షన్ లేదు. కాబట్టి దానికి నిరసనంగా ఒకటి, రెండు, ఏవేవైతే ఈవీఎంస్ ఉన్నాయో అవి సామాన్యమైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ఓటుని కాల రాస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈవీఎంని తీసివేసి బ్యాలెట్ పేపర్ని మళ్ళీ తీసుకురావాలని మా ప్రధాన డిమాండ్. రెండు, మూడు, ఎందుకు కులగణన చెయ్యట్లేదు? నువ్వు ముస్లింలను అణిచివేయడానికి వక్ఫ్ బోర్డులను లాక్కుంటున్నావు. రేపు తెల్లారి క్రిస్టియన్లను అణిచివేయడానికి వాళ్ళ భూములు లాక్కుంటావు. ఆ తర్వాత దళితులకు ఇవ్వబడిన అసైన్మెంట్ భూములను కూడా తర్వాత నువ్వు లాక్కుంటావు. అంటే హిందువులకు దేవాదాయ శాఖ అండర్లో ఉన్న భూములు ఉన్నప్పుడు మరి ముస్లింలకు వక్ఫ్ బోర్డు కింద వాళ్ళ అధీనంలో ఉంటే తప్పేమిటి? ఓకే, నువ్వు అంటున్నావు పేద ముస్లింలకు న్యాయం చేస్తాను అంటున్నావు. నువ్వు గెలిచి 2 టర్మ్లు అయిపోతున్నాయి, మరి అప్పుడే ఎందుకు చేయలేదు? ఇదంతా ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. భూములన్నింటినీ లాక్కొని ఓన్లీ ధనవంతులకు ఇవ్వడానికే. ఇప్పుడు ఈ దేశంలో 90% ఆస్తి 2098 మంది దగ్గరనే ఉన్నది. మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఆదానికి అంబానికి మరి భారతదేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ విషయంలోనే వాళ్ళు కోట్ల డబ్బు వీళ్ళకు ఫండ్స్గా ఇవ్వడము, వీళ్ళు అధికారం రావడము, ఈ ఈవీఎం ద్వారా మ్యానిపులేట్ చేస్తూ మేము ఓటు వేయకుండా వాళ్ళు ఆటోమేటిక్గా ఓటు వేసుకుంటూ అధికారంలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి సామాన్య ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతూ ఉన్నది స్కాము, ఖచ్చితంగా జరుగుతుంది. నేను మధ్యలో మీడియాలో చూసాము, పాపము ఏం తెలియని వాళ్ళు వచ్చి ఓటేద్దామంటే అంతకుముందు వచ్చి వేరే వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఓటేస్తూ ఉన్నారు. ఎలన్ మస్క్ ఆయన ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన చెప్తున్నాడు, అరే బాబు నేను చిన్నప్పటి నుంచి కాదు, మా ముత్తాతల నుంచి కూడా మనము అభివృద్ధి చెందుతున్న దేశం అని అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలు మాత్రము ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ వేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ దేశంలో ఎందుకు సాధ్యపడదు? కాబట్టి ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ విషయంలో ఖండించాలనుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా రానున్న దినాల్లో ఈవీఎంని మీరు తీసివేసి మరి ప్రజాస్వామ్యం బతకాలంటే, ప్రజలు స్వాతంత్రంగా ఓట్లు వేయాలంటే ఖచ్చితంగా బ్యాలెట్ ఏర్పాటు చేయాలి. మొన్ననే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి ఎందుకు మీరు ఈవీఎం పెట్టలేదు? ఎందుకు మీరు బ్యాలెట్ ఎందుకు పెట్టారు? మీరు ఇది సాధ్యమైనప్పుడు అదెందుకు సాధ్యం కాదు? ఖచ్చితంగా ఇది ఒక కుట్ర. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మోసం చేసే పెద్ద స్కాము, కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బహుజన ముక్తి పార్టీ అయితేనేమి, బహుజన ముక్తి మోర్చా అయితేనేమి, మేమందరం కూడా దేశవ్యాప్తంగా నిరసన చేపడుతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి మీడియా మిత్రులు కూడా మాకు మద్దతు తెలపాలి. ఎందుకంటే మన ఓటుని వీళ్ళు కాల రాస్తున్నారు, మనకు తెలియకుండానే దోచుకుంటున్నారు, డబ్బులతో వీళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది నశించాలి. అలాగనే బీసీ సెన్సస్ ఎందుకు చేయవు? ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడో తెలియని వ్యక్తి మంత్రి అయ్యిండు. మన పార్లమెంట్లో లేచి మాట్లాడమంటే ఏం మాట్లాడతలేడు. ఎందుకు అబ్బా నువ్వు తెలంగాణ నుంచి మంత్రి పదవిలో ఉన్నావు? ఎందుకు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు
కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలు అర్థం చేసుకోవాలా, ఆలోచించాలా. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా. బీజేపీ ప్రభుత్వం ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ బుద్ధి చెప్పాలా.